డిగ్రీ చదివి అక్కడక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాలంటే చాలా కష్టంగా ఉంటుందని చెప్తారు. అలాంటి వారికి ఒక బెస్ట్ గిఫ్ట్ జోన్గా ప్రారంభించాడు. దాదాపుగా ముందుగా 2 లక్షల రూపాయలతో పెట్టుబడితో ఈ బెస్ట్ గిఫ్ట్ జోన్ అయితే ప్రారంభించడం జరిగింది. తర్వాత కాడి నుంచి కూడా ఈ గిఫ్ట్ జోన్స్ సంబంధించి ప్రాచుర్యం పొందడంతో, అలాగే ఇక్కడ దొరికే బహుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తక్కువ రేటు దొరకడంతో, కస్టమర్ రెస్పాన్స్ బాగుండడంతో వ్యాపారం కూడా ఎక్కువగా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం బెస్ట్ గిఫ్ట్ జోన్గా తాడేపల్లిగూడెంలో ప్రారంభించి 10 లక్షల పెట్టుబడులతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. వివిధ రకాలైన బహుమతులు కూడా అందిస్తున్నారు. హస్తకళ ఉత్పత్తులు, వ్యక్తీకరించిన వస్తువులు, పేర్లు ముద్రించిన కప్పులు, ఫోటో ఫ్రేమ్స్, ప్రత్యేక సందర్భాల కోసం బహుమతులు, పుట్టినరోజులు, వార్షికోత్సవాలు మరియు విభిన్న ధరల శ్రేణుల్లో ఉత్పత్తులు చేస్తున్నారు. స్థానిక కళాకారుల నుంచి కూడా చిన్న వ్యాపారస్తులు భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా ప్రత్యేకమైన ఉత్పత్తులు కూడా అందుతున్నాయి. వ్యాపారానికి ఇది చాలా ముఖ్యమైన అవసరమని వినియోగదారుల కొరకు మేరకు బహుమతులు వ్యతిరేకరించే సౌకర్యం కూడా, పేర్లు, తేదీలు లేదా ప్రత్యేక సందేశాలు కూడా ముద్రించడం వంటి సేవలు కూడా అందిస్తున్నారు. మీద కూడా ప్రత్యేకమైన వాళ్ళ పేర్లు, అలాగే బర్త్డే విషెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఫోటో ఫ్రేమ్ సంబంధించి దాదాపు 10 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగిందని, ప్రాఫిట్ వచ్చేటోడికి 50% కూడా వస్తుందని, ప్రస్తుతం లాభదాయాల్లో నడుస్తుందని చెప్తున్నారు. నిరుద్యోగస్తులు ఎవరైనా మంచి గిఫ్ట్ జోన్ పెట్టుకుంటే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ కుమార్. మాది తాడేపల్లిగూడెం స్వాతి గిఫ్ట్ జోన్. మన ఓల్డ్ అయ్యప్ప విలాస్ హోటల్ ఉండేది కదా, అక్కడైతే మేము ఈ షాప్ అయితే పెట్టాము. మా దగ్గర వచ్చేసి కస్టమైజేషన్, నాన్ కస్టమైజేషన్ గిఫ్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ నాన్ కస్టమైజేషన్ అనమాట. మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, బర్త్డేస్కి కూడా మీరు గిఫ్ట్ చేయాలంటే మంచి బడ్జెట్లో కూడా మేము ఇస్తాము. అలాగే కస్టమైజేషన్లో అయితే ఫోటో ఫ్రేమ్స్, ఈ విధంగా ఫోటో ఫ్రేమ్స్, మగ్ ప్రింటింగు, పిల్లో ప్రింటింగు, ప్లస్ అలాగే కిడ్స్కి టాయ్స్, అదేవిధంగా ఇలా కిడ్స్ బైక్స్, సో అలా ఫోటో ఫ్రేమ్స్, ఎల్ఈడి ఆర్టికల్స్ కూడా మేము కస్టమైజేషన్ చేస్తాము. సో టెడ్డీ బేర్స్ దగ్గర నుంచి A to Z అన్ని ఐటమ్ మా దగ్గర రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. చూస్తారు కదా, కాస్ట్ ఉంటుందండి. స్టార్టింగ్ 200-250 నుంచి కూడా మా దగ్గర ఐటమ్ అయితే గిఫ్ట్ ఆర్టికల్ దొరుకుతుంది. విత్ ప్యాకింగ్తో మేము ప్యాక్ చేసేస్తామండి. ఇంతకుముందు నేను చిన్న జాబ్ చేసేవాడినండి. సో ఇంకా శాలరీస్ అవి సరిపోకపోవడంతో పెరిగిన మెయింటెనెన్స్ వల్ల ఏదో చిన్నగా స్టార్ట్ చేసుకుని ఏదో బ్యాంక్ లోన్ ద్వారా సొంతంగా నేను బిజినెస్ చేయాలని చెప్పి ఇలా షాప్ పెట్టుకున్నాను. సో మేము షాప్ పెట్టి 6 months అవుతుంది. మేము ఇవి మాకు ఢిల్లీ నుంచి వస్తాయి, హైదరాబాద్ నుంచి వస్తాయి, విజయవాడ నుంచి వస్తాయి. ఎక్కడ రీజనబుల్గా అక్కడ ఉంటే మేము సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం అనమాట. ఐటమ్ కొంచెం కస్టమర్కి డిఫరెంట్గా ఇచ్చేలాగా ఐటమ్ అంతా కూడా మేము గ్రేడింగ్ చేసి తెచ్చుకుంటామండి. అంటే మేము ఇది వచ్చి ఒకసారి ఎస్టాబ్లిష్ చేయలేదండి. కొద్ది కొద్దిగా మేము దీన్ని పెంచుకుంటూ వచ్చాము. సో పెట్టాలంటే ఇంచుమించుగా ఒక స్టార్టింగ్ అయితే మేము ఒక 2 lakhs లోన్ తీసుకుని స్టార్ట్ చేసాము. మళ్ళీ అది రెన్యూ చేసుకుంటూ కొద్దిగా మేము దీన్ని డెవలప్ చేసుకుంటున్నాం అండి. ప్రాఫిట్ వచ్చి పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆన్లైన్ ఎఫెక్ట్ ఒకటి, మనకి ఆన్లైన్ ఎఫెక్ట్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ వాటిలో కూడా జనరల్గా అందరూ ఇళ్ళ దగ్గర నుంచి బిజినెస్ చేయడం వల్ల ఇప్పుడైతే బిజినెస్ చాలా కొంచెం డల్గా ఉంది. సో ప్రాఫిట్ అయితే బాగానే ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకున్నప్పటికీ ఈక్వల్ అవుతుంది. సో మనకి బయటకు వెళ్ళి మనం చేసుకోలేక సొంతంగా చేసుకోవడం వల్ల మనకి కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి.